నరహంతక చంద్రబాబు నాయుడు ముసలోడైతున్నా కానీ ఆయనకి ఇంకా తెలంగాణ ప్రజల హక్కులను హరించే ఆలోచన దుర్మార్గమైన పని ఇంకా మానుకోలేదు. ఒక బక్కపల్సటని మా తెలంగాణ రిపోర్టర్ను ఇంతకుముందు మొన్న తీసుకుపోయి కర్నూలు తీసుకుపోయి గొడ్డును కొట్టినట్టు కొట్టి ఇటు ముగ్గురు అటు ముగ్గురు కూర్చొని కాలర్లు బట్టి ఇట్లా పైకాని చంద్రబాబు నాయుడు నేను ఎందుకు నరహంతకుడు అన్నా అంటే 17 ముక్కలు చేసి నరికిండు బెల్లి లలితను. గద్దరన్న మీద 6 తూటాలు గుచ్చిపిచ్చిండు. తెలంగాణలో పల్లెలా దమనకాండ చేసిండు ఇక్కడ మొత్తం చంద్రబాబు నాయుడు. ఇప్పటికీ ఆయన మారతలేడు. తెలంగాణ మీద ఏం కషో తెలియదు కానీ మీకేమైనా రాజకీయపరమైనటువంటి పంచాయతీలు ఉంటే మీరు చూసుకోరు. కానీ ఒక పత్రికా రిపోర్టర్ల మీద వాళ్ళకు నిజంగా ఏమైనా మాట్లాడేది ఉంటే నిజంగా వాళ్ళు కానూన్ ప్రకారంగా దోషులు అయ్యేటటువంటి సెక్షన్లు ఏమైనా ఉంటే పెట్టండి. ఎవరెవరు దీన్ని ఎవడు కాదంటలేడు. కానీ దొంగ కేసులు పెట్టి చేస్తా అంటే మాత్రం చంద్రబాబు నాయుడు నువ్వు నీ కొడుకు నీ ప్రభుత్వాలు కావచ్చు అక్కడ ఉన్నట్టు ఆయన దగ్గర శప్రాజ్గిరి చేసినటువంటి ఆయన ఇక్కడ ముఖ్యమంత్రి అవుడు. ఇది ఒక తెలంగాణకు దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇక్కడ ఇంత బహిరంగంగా వచ్చి ఇక్కడికి వచ్చి హైదరాబాద్ నడిబొడ్డున రెండోసారి మళ్ళీ వచ్చి వాళ్ళు మంచిగా డ్రెస్సులలో వచ్చి కూర్చొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ ఆయనకు చాలా